జీవజలముగా నిలిచావని, జలనిధిగా నాలో ఉన్నావని, జనులకు దీవెనగా మార్చావని, జగతిలో సాక్షిగా ఉంచావని, ఉత్సాహగానమునే పాడనా, ఉత్సాహగానమునే పాడనా, ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని, ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని, ఇది ఏ చాలును నా జీవితాంతము, ఇలా నా కన్నీయు నీవే కదా, ఇది ఏ చాలును నా జీవితాంతము, ఇలా నా కన్నీయు నీవే కదా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతి గానమా, యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతి గానమా, అద్భుతమైన నీ ఆదరణే, ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను, నే అలయగా నడిపించెను. నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన, నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతి గానమా. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి ఈ ఆరాధనకి కూడి వచ్చున్న మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. సేవకులు కూడా హృదయపూర్వకమైన వందనాలు, అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చదువుకుందాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును. ఆమేన్. గట్టిగా చదువుదాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న వాక్యాన్ని గమనించినప్పుడు యాకోబు ఆయన పత్రికలో ఈ 1వ అధ్యాయంలోనే ఆయన తెలియచేస్తున్నాడు. ఏమని? శోధన సహించువాడు ధన్యుడు అని. అతడు కానీ శోధన కానీ నిలిచాడు అనుకోండి, వాగ్దానం చేసిన జీవకిరీటము పొందును. గమనించారా? దేవుని యొక్క అడుగుజాడల్లో నడిపించబడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభువు ఈరోజు మనకు తెలియజేస్తున్న విషయాన్ని మనం గమనించినప్పుడు శోధన సహించిన వాడు ధన్యుడు.
జీవితంలో ప్రతి ఒక్కరు కూడా శోధన అనేది వస్తాయి. స్త్రీలైనా పురుషులైనా, వాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా, ప్రతి ఒక్కరు కూడా ఒక శోధన అనేది వస్తాయి, ఖచ్చితం అది. అయితే మనం శోధించబడుతున్నప్పుడు బాధపడకూడదు. మనం శోధించబడుతున్నప్పుడు కృంగిపోకూడదు. మనం శోధించబడుతున్నప్పుడు నలిగిపోకూడదు. గమనించండి, ప్రతి మనిషి కూడా ఒక శోధన అనేది ఖచ్చితం. మనుషులకే కాదు, ఆకాశంలో ఎగురుచున్న పక్షులు కూడా శోధనలు ఉన్నాయి. ఏమిటి ఆ శోధన అనంటే, వేటగాడు వల తీసుకొని వచ్చి అక్కడ ఆహారం పక్షులకి గింజలు వేసి వాటిపైన వల వేస్తాడు. వల కనిపించట్లేదు కానీ ఆహారం కనిపిస్తుంది. చెట్టు మీద ఉన్న పక్షులు వచ్చి ఒకసారిగా ఆహారాన్ని తింటనే, ఆ గింజలు తింటనే, ఆ వలలో కాళ్ళు చిక్కుకుంటున్నాయి. గమనించండి, ఆకాశంలో ఎగురుచున్న పక్షులు కూడా ఒక శోధన ఉంది. అంత మాత్రమే కాదు, నీటిలో ఉన్న చేప కూడా ఒక శోధన. ఏమిటా శోధన అనంటే, గాలం తీసుకొని ఆ గాలానికి ఒక ఎర్ర వేసి అది తీసుకొని పోయి ఆ ఎర్రని అలా చూపిస్తాడు. చూపించినప్పుడు చేప అనుకుంటుంది, నాకు ఆహారము వచ్చేసింది, ఈరోజు కొంతమంది అనుకుంటారు నాకు చికెన్ బిర్యానీ వచ్చేసింది, నాకు మటన్ బిర్యానీ వచ్చేసింది, నేను పోయి సంపాదించుకొని అవసరం లేదు, కష్టపడని అవసరం లేదు, అవే నా దగ్గరికి వచ్చేసినాయి, అవే నా దగ్గరికి వచ్చేసినాయి అని చెప్పేసి వెంటనే అక్కడికి వెళ్ళి పట్టుకొని ఒకసారిగా ఆ చేప తింటా ఉంది. ఒక్కసారిగా ఆ యొక్క గాలానికి చిక్కుకున్నది. గాలానికి చిక్కునేసరికి ఒకసారిగా అలా చూసి బరువుగా ఉండేసరికి ఒకసారి తీసాడు బయటికి. చేప అనుకుంటుంది, అయ్యో నేను ఎర్రను చూసి శోధనలో పడిపోయాను. శోధన సహించిన వాడు, ఇప్పుడు చెప్పండి, వాక్యమే చెప్పండి, చదివిన వాక్యమే చెప్పండి. శోధన సహించిన వాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడైతే వాగ్దానం చేయబడిన జీవ కిరీటము పొందును. గమనించారా? మనం శోధన వచ్చినప్పుడు దాన్ని మనం సహించుకోవాలి. శోధన వస్తున్నప్పుడు ఆ శోధనలో మనం నిలబడాలి, పడిపోకూడదు. ఆ యొక్క శోధనలో మనం నిలబడాలి. నిలబడితే దేవుడు ఏర్పాటు చేసిన ఒక జీవ కిరీటాన్ని ఆయన మన కోసం రెడీ చేసి పెట్టాడు. ఆమేన్. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. ఇంటిలో ఉన్న ఎలికి కూడా శోధనేనండి. ఏమిటా శోధన? ఒక ఎండి చేప తీసుకొచ్చి, ఎండి చేప ఎంత గుమగుమలాడుతూ ఉంటుంది వాసన. ఎండి చేప, ఆ ఎండి చేప తీసుకొని వచ్చేసి బోన్ ఉంది కదా,
ఎలుకలు పట్టే బోను ఆ బోన్లో పెడతారు, ఎండి చేప. ఆ యొక్క ఎలుక అనుకుంటుందబ్బా మామూలు వాసన కాదు, అసలు తట్టుకోలేకపోతున్నాం. వెంటనే బోన్లోకి వెళ్ళిపోయి తినాలని ఆశపడుతుంది, తింటా ఉంటుంది. వెంటనే ఇంటిలో ఉన్న ఎలికి కూడా శోధనే, సముద్రంలో ఉన్న చేపకి శోధనే, ఆకాశంలో ఎగురుచున్న పక్షికి శోధనే. మరొక్క విషయం చెప్పనా, అడవి ఈ మధ్య చిరుతపులి సంచరిస్తుందని ప్రజలకు హానికరంగా ఉందని ఆ చిరుతపులిని పట్టుకోవటానికి అధికారులు ఏం చేశారంటే ఒక పెద్దది అంత హైట్లో ఉన్నది ఒక బోను రెడీ చేసి ఆ బోనులో ఒక మేక పిల్లని పెట్టారు. మేకపిల్ల, ఆ మేకపిల్ల ఏమో అరుస్తుంది. ఈ అరుపులకి చిరుతపులి ఎక్కడున్నా సరే పరిగెత్తుకుండా వచ్చేసి తినాలని లోపలికి వెళ్ళిపోయింది. ఒకసారిగా బోను పడిపోయింది, ఇంకేముంది, అయిపోయింది. అడవిలో ఉన్న చిరుతపులికి శోధనే, భూమి మీద మనుగడ చేస్తున్న ప్రతి మనిషి కూడా, స్త్రీలైనా పురుషులైనా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా అందరికి కూడా ఒక శోధన ఉంది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చదవండి, హల్లెలూయా. 2025 సంవత్సరాల క్రితం మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన రావటం జరిగింది. ఆయన వచ్చినప్పుడు చిన్నప్పటి నుండే తల్లిదండ్రుల దగ్గర విధేయుడై వినయం కలిగి తగ్గించుకొని వారి మాటకి లోబడి జీవించాడు యేసు ప్రభు. ఆయన పెద్దవాడైన తర్వాత యోర్దాను నదికి వెళ్ళి బాప్తిస్వం తీసుకున్నాడు. ఆయన బాప్తిస్వం తీసుకున్న తర్వాత యేసు ప్రభు ఉపవాసం ఉండాలని తాను ఆలోచన చేసిన వాడై మత్తయి సువార్త 4వ అధ్యాయంలో నేను చెబుతున్న మాటలు అక్కడ కనిపిస్తాయి. 40 రోజులు రాత్రి పగలు అని రాస్తుంది అక్కడ. 40 రోజులు రాత్రి పగళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత యేసు ప్రభు బాగా ఆకలి వేస్తుంది. ఎందుకంటే ఆయన శరీరధారిగా వచ్చాడు కదా, మనవలే దాహమైంది. టైం ప్రకారంగా మనవలే ఆయనకి ఆకలైంది, దాహమైంది. దాహం అయినప్పుడేమో యాకోబావు దగ్గరికి వెళ్ళాడు. ఎండవేళ సమయంలో ఆయనకి ఆకలైనప్పుడేమో చెట్టు దగ్గరికి వెళ్ళి అంజూరపు చెట్టు పండ్లు ఏమైనా దొరుకుతాయేమోనని అక్కడ పండ్ల కోసం ఎతుకుతున్నాడు. బైబిల్ గ్రంథంలో మనకి ఇవన్నీ కనిపిస్తాయి. ఆయనకి తెలుసు మనకి సమయానికి ఆకలి అవుతుందని, మనకి మంచినీళ్ళు దాహం అవుతాయని ఆయనకి తెలుసు. ఆయనకి తెలియకేం కాదు. చాలామంది అనుకుంటారు ఆయన దేవుడు కదా, పరలోకంలో ఉంటాడు కదా, సింహాసనం మీద ఉంటాడు కదా, ఆయనకే దిగులు చింతండి, మనకే కదండి ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ నిందలు, అవమానాలు అని చాలామంది అనుకుంటున్నారు. యేసు ప్రభు మనకంటే ముందుగా ఈ భూమి మీదకి వచ్చి ఇవన్నీ కూడా
అనుభవించాడు. అక్కడ యేసు ప్రభువు బాప్తిస్మం పొందిన తర్వాత ఆయన అరణ్యానికి వెళ్ళాడు. అరణ్యానికి వెళ్ళిన తర్వాత శోధించబడుతున్నాడు. శోధకుడు వచ్చాడు. 3వ వాక్యంలో, మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వాక్యంలో, ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకొని తిను. ప్రైజ్ ది లార్డ్. చదువు గట్టిగా హల్లెలూయా. బాగా గమనించండి. శోధకుడు వస్తాడు. ఎవరో సాతానుడు. అదే అంటారు చూడండి, పిల్లవని పేరంటానికి సామెతలు చెప్పండి అమ్మా. బైబిల్ గ్రంథంలో సామెతలు ఎందుకున్నాయి? బైబిల్ గ్రంథంలో సామెతలు ఎందుకున్నాయమ్మా? మనకి అవసరం కాబట్టి, మనకు అవసరం కాబట్టి. మనకు అన్నీ కావాలి, అన్నీ అవసరం. అలాగనే సామెతలు కూడా మనకు అవసరం. గమనించారా? ఇప్పుడు అక్కడ రాయబడి ఉన్న మాట, శోధకుడు రానే వచ్చాడు, సాతాను రానే వచ్చాడు. నువ్వు ఆకలి కొంటున్నావు కదా, నువ్వు దేవుని కుమారుడు అయితే, నువ్వు దేవుని కుమారుడు అయితే అని రెచ్చగొడుతున్నాడు. ఇప్పుడు ఆయన దేవుని కుమారుడు కాదా? మీరు చెప్పండి. ఆయన దైవ కుమారుడు. పరలోకాన్ని విడిచిపెట్టాడు, ధవళ సింహాసనాన్ని విడిచిపెట్టాడు, తండ్రితో ఉన్న మహిమను విడిచిపెట్టాడు. ఎందుకు? ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషికి విమోచన కలుగు చేయటానికి, ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవాళిని పరిశుద్ధులుగాను, సంపూర్ణ పరిశుద్ధులుగాను, నిరపరాధులుగాను, నిర్దోషులుగా ఒక రోజున దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట నిలబెట్టడానికే పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకానికి రావటం జరిగింది. ఆమేన్ చెప్పాలి. ఇంకోసారి చెప్పండి, మరొకసారి చెప్పండి, చెయ్యెత్తి చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు పరలోకమందున్న దేవాత దేవుడు మన కోసమే కదా ఆయన వచ్చింది. ఆయన మన కోసము ఆయన ఈ భూమి మీద శరీరధారిగా వచ్చాడు. నువ్వు అసలు దేవుని కుమారుడు అయితే జాగ్రత్త. మీరు కూడా దేవుని మార్గాల్లో ఎదుగుచున్న పురుషులైనా స్త్రీలైనా కాస్త జాగ్రత్త పడండి. దేవుడు ముందుగానే ఆయన మనకు అందిస్తున్నాడు అని అంటే మన జాగ్రత్త కోసం. ఎందుకనంటే ఒకసారి మన మందిరానికి వచ్చే విశ్వాసులు దేవుని బిడ్డలు భర్త కొంచెం 2 మాటలని 2 దెబ్బలు కొట్టాడండి, కోపం వచ్చి. ప్రతి ఇంట్లో సమస్యలు ఉంటాయి. సమస్యలు లేని ఇల్లు లేదు. ఉన్నాయా? లేవు. ప్రతి ఇంట్లో సమస్యలు వస్తాయి. మాట్లాడుకున్నారు, అయిపోయింది కాదండి. అక్కడ కోపం వచ్చి 2 దెబ్బలు కొట్టాడు అనుకో, భర్తే కదా, కష్టపడి ఆయనే కదా సంపాదించి తీసుకొచ్చి పోషిస్తుంది ఆయనే కదా. కానీ ఈరోజు కొట్టాడు అనుకోండి, రేపు ఇంకా నీకు పట్టు చీర తీసుకురావచ్చు, నీ మీద ప్రేమ కలిగిన వాడై రేపు నీకు మంచి చెప్పులు, కొత్త చెప్పులు తీసుకొస్తాడు కదా.
ఇక ఒకటే ఆలోచన చేస్తుంది, నేను చాలా భక్తురాలని, నాకంటూ పెద్ద బైబిల్ ఉంది, నేను మాత్రం ప్రార్థన చేస్తాను, నేను బైబిల్ బాగా చదవగలను, నేను బాగా పాట పాడగలను సంఘంలో, నా అంతటా దాన్ని ఆ విధంగా కొడతాడా అని ఒక ఆలోచన పుట్టిందండి. పుట్టేసరికి ఆ ఆలోచనలోని ఆలోచిస్తుంది. రానే వచ్చాడు శోధకుడు రానే వచ్చాడు. రానే వచ్చి సాతానుడు కనిపించడు, రానే వస్తాడు. నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు పెద్ద భక్తురాలివి, అసలు నిన్ను అన్ని మాట్లాడవచ్చా, ఆ విధంగా నిన్ను కొట్టొచ్చా, తీసుకో అక్కడ కిరోషను తీసుకో, కిరోషన్ ఉంది, పోసుకో అని అంటే తీసుకోవడం అయింది, పోసుకోవడం కూడా అయింది. అగ్గిపెట్టి కోసం వెతుకుతుంది. అగ్గిపెట్టి అగ్గిపెట్టి దొరకలేదు. అగ్గిపెట్టి కోసం వెతుకుతా ఉంది. సాతానుడు చెప్పాడంటే, ఇదిగో నా కుమారి, ఇదిగో అగ్గిపెట్టి ఇక్కడే ఉంది, ఎక్కడో ఎతుకుతావేంటి, ఇక్కడే ఉంది చూడనని. ఆమె చెప్పిన మాటే చెబుతున్నా నేను. ఇదిగో చూడు అని అంటే వెళ్ళిపోయి అగ్గిపెట్టి తీసుకొని వెంటనే అగ్గిపొలకి వేసుకుంది. ఆ మంటకి తట్టుకోలేక ప్రక్కన నీళ్ళ తొట్టు ఉంటే నీళ్ళ తొట్టులో దూకేసింది. మంటకి తట్టుకోలేక ఆ ప్రక్కన ఉన్నవాళ్ళు ఈ ప్రక్కన ఉన్నవాళ్ళు అందరూ వచ్చేసి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళారు. హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత భర్త ఏమో పనికి వెళ్ళిపోయాడు, ఇంట్లో ఎవరు లేరు, ఆమె ఈ పని చేసింది. ఆ ప్రక్కన వాళ్ళు ఈ ప్రక్కన వాళ్ళు అంతా హాస్పిటల్లో పెట్టారు. భర్త కూడా కబురు చేస్తే ఆయన కూడా హాస్పిటల్కి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు వెంటనే ఫోన్ చేశారు, పాస్టర్ అన్నా పలానా అక్క ప్రార్థన చేస్తుంది కదా, ఆ యొక్క హాస్పిటల్లో ఉందన్నా అంటే ఏమైంది బాగుంది కదా, ఆరోగ్యంగానే ఉంది కదా, వచ్చింది కదా, బైబిల్ చదువుతుంది కదా, ప్రార్థన చేస్తుంది కదా అని అంటే, అవును బాగుంది, మంచిగా ఉంది. మరి మంచిగా ఉన్నా మరి ఇప్పుడు ఏమైందని అంటే, ఒకసారి రండి అన్న హాస్పిటల్లో, ఒకసారి రండి అన్న అని అక్కడ పోయాం. అక్కడ పోయి చూస్తే శరీరం కాలిపోయింది. ఏంటమ్మా ఈ పని చేసావు అని అంటే, ఆమె చెబుతుంది, నాకెవరో ఆలోచన చెబుతున్నారన్నా, క్రోషన్ తీసుకో పోసుకో అని అంటే పోసుకున్నానన్నా, అగ్గిపెట్టి దొరకలేదన్నా, అగ్గిపెట్టి దొరకపోయేసరికి ఎతికానన్నా, ఎంత ఎతికినా దొరకలేదన్నా. మరలా ఎవరో నాకు ఆలోచన చెబుతున్నారు, ఇదిగో ఇక్కడే ఉంది అగ్గిపెట్టి చూడని. అగ్గిపెట్టి కూడా తీసుకున్నానన్నా. వెంటనే నేను ముట్టించుకున్న తర్వాత ఒళ్ళంతా మంటలు వచ్చినాయన్నా, నీళ్ళ తొట్టులో దూకేశానన్నా. బాగానే ఉంది, ఇప్పుడు ఆరోగ్యంగానే ఉంది, క్షేమంగానే ఉంది అనుకోండి. వెంటనే నీళ్ళ తొట్టులో దూకింది కాబట్టి బాగానే ఉంది. నేనన్నాను, శోధకుడమ్మా, శోధకుడు వచ్చి శోధిస్తాడు. బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడి ఉంది, శోధన సహించువాడు. ఉన్నది ఉన్నట్టు చెప్పండి. మూలవాక్యం నేను పలుసార్లు మిమ్మల్ని అడుగుతాను, మీకు కంఠస్థం అయిపోవాలి. ఇప్పుడు చెప్పండి, శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకి నిలిచిన వాడైతే వాగ్దానం చేయబడిన జీవ కిరీటము పొందును. ఇప్పుడు శోధన వచ్చిందనుకోండి, శోధన మనం సహించుకోవాలి. కిరోషన్ ఎందుకు తీసుకోవాలి, అగ్గిపెట్టి ఎందుకు తీసుకోవాలమ్మా, సహించుకోవద్దా? నీ భర్తే కదా, శోధన వచ్చినప్పుడు సహించుకోవాలి కదా. ఒకరోజు నేను ప్రార్థన చేయండి యేసు ప్రభు చెప్పాడు, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్పాడు. ఇంటిలోకి వెళ్ళిపోయి ఎవరు లేని సమయంలో, ఒక్కదాని ఉన్నప్పుడు, ఒక్కడిగా ఉన్నప్పుడు తలుపు వేసుకొని గదిలో ఒంటరిగా ఏకాంత ప్రార్థన చేసుకోండి.
యేసు ప్రభు చెప్పాడు అలా చేయండి అని నేను ఒక రోజున చెప్పాను. చెబితే ఆ యొక్క నిజంగానే వెళ్ళిపోయి వెంటనే గడిపెట్టుకొని ప్రార్థన చేస్తుంది, బాగా ప్రార్థన చేస్తుంది. మధ్యాహ్నానికి భోజనానికి వచ్చాడు ఆయన. తలుపు తడుతూ ఉన్నాడు. తలుపుది అమ్మా, తలుపుది, నీకే చెప్పేది, తలుపుది అని అంటే ప్రార్థన చేస్తుంది అక్క. ప్రభా తండ్రి, సాతాను ఎన్ని ఆటంకాలు పెట్టినా, ఎంత తలుపు కొట్టినా నేను మాత్రం తలుపు తినయ్యా, నేను మాత్రం తలుపు తిన్ను. ఏ సాతానుడా, శోధకుడా, పో యేసు నామములో. తండ్రి మంచి దేవుడు అయ్యా, గొప్పవాడు అయ్యా, నువ్వు చెప్పావయ్యా, మత్తయి సువార్త ఆరాధ్యంలో నువ్వు చెప్పావు తండ్రి. నాయన నిజం తండ్రి, ఎంత మంచి దేవుడు అయ్యా. ఏకాంత ప్రార్థన, ఇన్ని విషయాలు చెప్పుకోవచ్చు, ఎన్ని ప్రార్థనలు ఉంటాయి అయ్యా. తండ్రి తలుపు తీయట్లేదు, నేను తీయను. శోధకుడు వచ్చి ఎంత శోధించినా నేను పొరపాటును కూడా తీయను అని ఏం ప్రార్థన చేసుకుంటా ఉంది. ఆయనకు భయం వేసింది. రాత్రి కాస్త కొంచెం గొడవ అయింది. ఏం చేసుకుంటుందో ఏంటో గడిగొడ్డు పెట్టేసుకుందని కిటికీ తలుపులు చూస్తే తలుపులు కూడా వేసేసుకుంది. ఏంటో భయం వేసి వెంటనే ఆ పక్కింటోళ్ళని ఆ వాళ్ళని అందరిని పిలుచుకొని వచ్చాడు. అందరూ వచ్చి తలుపు తడుతున్నారు. అమ్మా తలుపుది అమ్మా, తలుపుది అమ్మా అనండి. ప్రభా ఒకటి కాదయ్యా, సైతాన్ని ఎన్ని ఎంటాడుతున్నాయి అయ్యా, ఎన్ని శోధనలు వస్తున్నాయి అయ్యా. ఒకటి పోయి 7 దెయ్యాలను తీసుకొచ్చినట్టుగా ఎన్ని దెయ్యాలు తీసుకొని వచ్చిన పొరపాటును కూడా నేను పొరపాటును ప్రార్థన ఆపనయ్యా అని ప్రార్థన చేస్తాను. వాళ్ళు ఏం చేశారు, భయం వేసి మొత్తానికి ఆ ఇంటోళ్ళు వెంటనే పగలు కొట్టేసి ఎరగొట్టేసి లోపలికి వచ్చారు. నేను మాత్రం ప్రార్థన చేసుకుంటా ఉంది. తండ్రి నాయన ఎన్ని వచ్చినా కానీ, ఎంత వచ్చినా కానీ పొరపాటు కూడా నేను ప్రార్థన ఆపన తండ్రి నాయన. లోపలికి వచ్చి చూశారు. చూస్తే ప్రార్థన ఉంది కదా. తర్వాత అడిగారు, ఏంటమ్మా ఇలా ప్రార్థన చేస్తున్నావు, ఏంటి? అందరికి ఉంటుంది భక్తి, కానీ ఏంటి ఈ భక్తి ఏంటమ్మా? మా పాస్టర్ గారు చెప్పాడు. ఏమని చెప్పాడు? గదిలోకి వెళ్ళి గడిపెట్టుకొని ప్రార్థన చెయ్యండి, ఏకాంత ప్రార్థన చేయండి అని. ఆహా, ప్రార్థన చేస్తుంటే ఎంత బాగున్నది. శోధకుడు వచ్చి శోధిస్తున్నాడు అనుకున్నాను, మీరు వచ్చారా? అంత తేలిగ్గా చెబుతుంది. భర్త గడగడ ఉనిగిపోతా ఉన్నాడు. ఏమో లోపల ఏం చేస్తుందో కానికి ఏంటి చెప్పండి, ఏం చేస్తుందో. రాత్రి ఏమో గొడవైంది, రాత్రి చూస్తే గొడవైంది. మా పరిస్థితి ఏంటో, ఆయన ఆలోచనలు ఆయన ఉండి గడగడ వణిగిపోతా ఉన్నాడు. నా దగ్గరికి వచ్చారు, 2 భార్యాభర్తలు నా దగ్గరికి వచ్చారు మందిరానికి. ఏమన్నా, ఏం చెప్పావన్నా? మా పరిస్థితులు అంతా ఇంత కాదన్నా అనంటే, నేను మత్తయి సువార్తలో ఉన్న 6వ అధ్యాయంలో ఉన్న విషయాన్ని యేసు ప్రభు చెప్పిన మాటనే నేను చెప్పాను. చెప్పితే నిజమే కానీ తలుపు కొడితే తీయాలి కదన్నా, మేమేం భయం వేసిందన్న, తలుపులు కూడా ఎరగొట్టేసామన్నా. నేను అన్నాను, అమ్మ తలుపు కొట్టినప్పుడు తలుపు తీయొచ్చు కదమ్మా. మధ్యాహ్నం అయింది, ఆయన భోజనానికి వస్తాడని తెలుసు కదా, తలుపు తీయొచ్చు కదా. తలుపు తీయకుండా అంత ప్రార్థన కొంచెం గుర్తుపెట్టుకోండి అమ్మ. ఏకాంతంగా ప్రార్థన చేసేటప్పుడు ఆయన కూడా కొంచెం గుర్తుపెట్టుకోండి అమ్మ. వచ్చి ఉంటాడు, ఆయనకి పని చేసి వచ్చి ఉంటాడు ఆయన. గుర్తుపెట్టుకొని ఆమె అని చెప్పి ఆ తర్వాత ఆయనకు భోజనాలు ఏర్పాటు చేయండి అమ్మ. తల్లి మీకు దండం పెడతాం, ఇంకొకసారి అలా చేయమాకండి. ప్రైజ్ ది లార్డ్. చెబుదాం గట్టిగా, హల్లెలూయా. నేను ఆ ఎక్కడికి చెప్పి పంపించానమ్మా, ఇంకెప్పుడు అలా చేయమాకమ్మా, నీకు దండం అమ్మా, నేను మళ్ళా ఇంకెక్కడ చెప్పను, మామూలుగా ప్రార్థన చేసుకోండి, మీరు ప్రార్థన చేసుకోండి అని చెబుతున్నాను. మళ్ళీ గదిలోకి వెళ్ళండి, తలుపు వేసుకోండి, గడి పెట్టుకోండి, ఇవన్నీ చెప్పట్లే ఈ మధ్య. అందుకని ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెబుదాం, హల్లెలూయా. శోధకుడు వస్తాడు, యేసు ప్రభునే శోధించాడు. ఏమని?
నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళని రొట్టెలు చేసుకొని తిను అని అంటున్నాడు. ఇప్పుడు ఆయన దేవుని కుమారుడండి. యేసయ్య దేవుని కుమారుడు. యోహాను ఆయన సువార్తలో 1వ అధ్యాయంలో 3-4 వాక్యాల్లో ఆయన తెలియజేసిన విషయం ఏంటో తెలుసా? కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండగా కలగలేదు, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఆకాశమైన, సూర్యుడైనా, చంద్రుడైనా, నక్షత్రాలైనా, ఆకాశంలో ఎగురుచున్న పక్షులైనా, ఈ భూమైన, ఈ వృక్షాలు, ఈ చెట్లు, ఈ మృగాలు, జంతువులు, ప్రాకుచున్న ప్రతి జీవి, ప్రతి మనిషి, సమస్తం అన్నీ కూడా ఆయన మూలంగా కలిగాయి. ఆయనకే చెబుతున్నారు. సోదకుడు వచ్చి ఆయనకే చెబుతున్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినమని. ఆయన చేయలేడా? ఆయనకి చేత కదా? ఆయనకి సమస్తము కూడా సాధ్యమే. ఆయన ఏమైనా చేయగలడు. కానీ యేసు ప్రభు ఒక మాట చెప్పాడు శోధకుడితోటి, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన మనుషుడు బ్రతుకుతాడు. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన మనుష్యుడు బ్రతుకుతాడు. ఆ మాట ఒక జీవం ఇస్తుంది. దేవుని యొక్క మాట మనల్ని బ్రతికిస్తుంది. అందుకే ఆయన అన్నాడు, దావీదు మహారాజు 119వ కీర్తనలో 50వ వాక్యంలో ఆయన ఒక మాట అన్నాడు. ఏమని? నీ వాక్యము నన్ను బ్రతికించిందయ్యా, నా బాధలో ఇదే నాకు నెమ్మదినిచ్చింది. ఏది? వాక్యం. వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఈ రోజున మనం బ్రతికున్నామనంటే కారణం మీరు చెప్పండి, దేవుని వాక్యం. దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. కృతజ్ఞత లేని వాళ్ళు ఎలా కొలది కూలిపోతున్నారు, నశించిపోతున్నారు. కానీ దేవుని యందు కృతజ్ఞత కలిగిన వారై దేవుని ఆరాధించుకుంటూ దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవిస్తున్న ప్రతి మనిషిని కూడా దేవుడు వాక్యము చేత బ్రతికిస్తున్నాడు. బాధలో నెమ్మదినిస్తున్నది దేవుని వాక్యం. ఆమేన్. గట్టిగా చదువుదాం. హల్లెలూయా. ఒక ఎత్తైన శిఖరానికి తీసుకొని పోయి పైనుంచి ఒకసారి కిందకు దూకయ్యా. శోధకుడు శోధిస్తున్నాడు యేసు ప్రభుని. పైనుంచి కిందకు దూకయ్యా. దేవదూతలు వచ్చి నీ పాదాలకు రాయి తగలకుండగా వాళ్ళు తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. వాక్యంలో ఉంది కదా, బాగా గమనించండి. శోధకుడు వాక్యం ద్వారానే వస్తున్నాడు, మరొక రూట్లో రాడు, వాక్య రూట్లోనే వస్తాడు. చాలామందిని కూడా ఈ రోజున పడగొట్టాడు. ఆనాడు పాత నిబంధన భక్తులు చాలామంది పడిపోయారు. కొంతమంది ఏమో సాతాను నోట్లో వేసుకొని నవ్వులుతూ ఉన్నాడు. కొంతమంది జారి కింద పడ్డారు, కొంతమంది ఏమో అగాధంలో పడిపోయారు. కొంతమంది ఈ పొట్టలో పడిపోయారు, అగాధంలో పడిపోయారు. కొంతమంది జారి కింద పడ్డారు. జారి కింద పడిన వాళ్ళే ఈ సామెతల గ్రంథాన్ని, కీర్తన గ్రంథాన్ని చెప్పండి, పరమగీతాలని ఇవన్నీ రాసింది వాళ్ళే. ఏది? సాతాను నోట్లో నుంచి పడి కింద పడ్డ వాళ్ళు అంటారు, లోకం వైపు చూడమాకండి, అందము చెప్పమ్మా, వాక్యం చెప్పు. అందము వ్యర్థము, సౌందర్యము
మోసకరము. బైబిల్ గ్రంథం వాళ్ళే చెప్పింది. ఒకప్పుడు పడిపోయారు వాళ్ళు, ఆ సాతాను యొక్క నోట్లోకి వెళ్ళిపోయారు. ఒకప్పుడు వాళ్ళు జారి కింద పడ్డారు. వాళ్ళు జారి కింద పడిపోయి వాళ్ళు అంటున్నారు, అలాంటి వాటికి మీరు వెళ్ళొద్దు, మీరు జాగ్రత్త పడండి అని చెబుతున్నాడు. పేతురు గారు ఉన్నారు కదా, మన పేతురు గారు మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 8వ వాక్యంలో ఒక విషయాన్ని చెబుతారు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మీ ఈరోజైన అపవాది గర్జుంచు సింహం వలె ఎవరు మృంగుదునా ఎతుకుచ్చు తిరుగుతున్నాడు. ఇప్పుడు చూడండి, మనం నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండి మనం జాగ్రత్త పడాలి. అపవాది ఏం చేస్తున్నాడు? శోధకుడు గర్జుంచు సింహం వలె, సింహం కాదమ్మా, సింహం కాదు, సింహం వలె. ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టుకున్నారనుకోండి, ఆ ఇంటి దగ్గర దిష్టి బొమ్మ పెడతారు. మనిషి కాదు దిష్టి బొమ్మ. మిరప తోటలో కూడా పెడతారు. ఏంటిది అది? దిష్టి బొమ్మ. ఎండొచ్చినా, వర్షం వచ్చినా, చలికాలమైనా ఆ దిష్టి బొమ్మ అలాగే ఉంటుంది. మనిషి కాదు దిష్టి బొమ్మ. సాతానుడు కూడా గర్జుంచు సింహం వలె, సింహం కాదు, సింహం వలె దిష్టి బొమ్మ. చాలా మంది శోధకుని చూసి, సాతాను చూసి భయపడిపోతున్నారు. దిష్టి బొమ్మను చూసి ఎందుకు భయపడతావు నువ్వు కదా? దేవుందడా అక్కడ దేవుంది అంత భయపడుతున్నారు. దిష్టి బొమ్మను చూసి భయపడతావమ్మా నువ్వు? చెప్పు. దిష్టి బొమ్మను చూసి ఎందుకు భయపడతావు? చాలా మందిని శోధకుడు ఏం చేస్తున్నాడో తెలుసా? శోధించి వాళ్ళందరినీ కూడా నోట్లో వేసుకొని, ఇప్పుడు చెప్పండి అమ్మా, ఎవరు దొరుకుతారా ఎత్తుకొచ్చు తిరుగుతున్నాడు. ఎప్పుడు మృంగుదునా అని ఉంది. నవలుదునా, మొదట నవలాలి. గుర్తుపెట్టుకోండి, నోట్లో వేసుకున్న తర్వాత ఏదైనా కానీ నవలాలి. నవలకుండా మింగామనుకోండి ఎలా ఉంటుంది? ఏంటో చెప్పరు. మనము వాటిని నవలాలి. పశువులైనా కానీ నెమరు వేస్తాయి, నవలుతాయి కదా, నవ్వులుతాయి, నెమరు వేస్తాయి. నెమరు వేసిన తర్వాతనే పుష్టి, బలము, శక్తి. అయితే శోధకుడు నవలకొండగా మింగేస్తున్నాడు. అంటే వాడు యొక్క పొళ్ళు ఊడిపోయినాయి. ఎందుకు ఊడిపోయినాయి అని అంటే, యేసు ప్రభు కలవరి శిలువలో ప్రజల యొక్క పాప విమోచన కొరకు శిలువలో రక్తాన్ని కార్చి గొప్ప విమోచన కలుగు చేసినందుకు సాతానుకు పొళ్ళన్నీ ఊడిపోయినాయి. ఇప్పుడు ఎవరైనా దొరికితే వాళ్ళని అని మింగుతున్నాడు. ఒకసారి నోట్లో వేసుకోవటం, గుట్టుకుని మింగేసేస్తున్నాడు. నవలట్లేదు. నవ్వలేడు అనుకోండి, జారి కింద పడవచ్చు. నవిలితే జారి కింద పడవచ్చు. మరి వాళ్ళు పడ్డవాళ్ళు వాళ్ళే కదా, కీర్తనలు రాసింది వాళ్ళే కదా, వాళ్ళ చరిత్ర తెలుసు కదా, సామెతల గ్రంథం రాశారు కదా, పరమగీతాలు రాశారు కదా, ప్రసంగి రాశారు కదా, వాళ్ళే ప్రసంగి గ్రంథాన్ని వాళ్ళే రాసింది. అర్థం ఏంటి చెప్పరా మీరు? ప్రసంగి గ్రంథంలో ఉన్న విషయాన్ని సమస్తమును అర్థము. ఆకాశము క్రింద ఉన్న సమస్తమును
వ్యర్థము 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 అని వాళ్ళు మాట్లాడారు. దైవజన నెస్సన్న గారు ఆయన పాట రాశారు. అంతా వ్యర్థమని చెప్పరా మీరు? వ్యర్థులైరెందరో. కానీ మనం అంతా వ్యర్థం అనుకోకూడదు. ప్రయోజనకరమైన మనకు ఉన్నాయి. దేవుడు మన కోసం ఏర్పాటు చేశాడు. భూమి మీద ఆయన సృష్టిని కలుగు చేసినప్పుడు మంచి చెడు, ప్రతిదీ కూడా మంచి చెడు, మంచి చెడు భూమి మీద ఎక్కడ చూసినా సరే. ఇప్పుడు చీకటి ఉందా? తర్వాత వెలుగు కూడా ఉంది. ఉందా లేదా? మంచి ఉందా? ఇటు చెడు కూడా ఉంది. కీడు ఉందా? మేలు కూడా ఉంది. అటు ఆశీర్వాదం ఉందా? ఇటు శాపం కూడా ఉంది. లేదనుకుంటున్నారా? అవి కూడా ఉన్నాయి. దేవుడు అన్నీ కూడా ఏర్పాటు చేశాడు. అయితే ఒక మంచి విషయాన్ని మనం తీసుకొని అవలంబిస్తూ మనం ఈ రోజున చూడండి, మందిరంలో ఈ విధంగా ప్రయాసపడుతున్నాం, ఇంత కష్టపడుతున్నాం. ఒక మంచి విషయాన్ని మనం తీసుకుంటున్నాం. మంచి విషయాన్ని తీసుకుంటున్నాం. కొంతమంది దారిని వెళుతున్నారు. పోయేటప్పుడు కొత్త పెళ్లి కొడుకులాగా పోతున్నారు. మామూలుగా కాదు, అంతా ఇట్లా వేసుకొని చూసుకొని కొత్త పెళ్లి కొడుకులాగా పోతున్నారు. చూసుకొని బా ఏముండవయ్యా, కొత్త పెళ్లి కొడుకులాగా ఉండవు, అసలు సూపర్గా ఉండవు అని అంటే అనుకుండా పోతున్నాడు. చూస్తే కొత్త పెళ్లి కొడుకులాగా ఉన్నాడు. ఏమండి? పోయేటప్పుడు అలా పోయాడు. వచ్చేటప్పుడు ఫుల్గా తాగి ఏ బురద గుంటలో పడ్డాడో, ఏ మురికి గుంటలో పడ్డాడో, ఎవరి శాతాన్ని ఇచ్చుకున్నాడో. ఏంటి? సొక్కా చినిగిపోయింది, ప్యాంటు చినిగిపోయింది. ఇప్పుడు చెప్పండి, పోయేటప్పుడు మహారాజులాగా పోయాడు, కొత్త పెళ్లి కొడుకులాగా పోయాడు. వచ్చేటప్పుడు చూస్తేనా అలా వచ్చాడు. ఏమండి? మంచి విషయాన్ని తీసుకుంటున్నాం. ఆ రోజున చూడండి, ఆ రోజున త్రాగుబోతులను చూస్తే ఆ రోజున పక్కబా అని అన్నారు. ఈ రోజున బైబిల్ పట్టుకొని మందిరానికి వచ్చావు. నువ్వు రక్షించబడి బాప్తిస్వం పొంది దేవుని యొక్క సన్నిధిలో భయభక్తులు కలిగి జీవిస్తున్నావు. అయితే ఈ రోజున అన్న ప్రైజ్ లార్డ్ అన్న అంటున్నారు, ప్రైజ్ లార్డ్ అక్క అని అంటున్నారు. ఈ గౌరవం, ఈ మర్యాద ఎక్కడి నుండి వచ్చింది చెప్పరా? మన తెలివి వలన వచ్చింది కాదు, మన జ్ఞానం వలన వచ్చింది కాదు, మన ఆలోచన వలన వచ్చింది కాదు. కేవలం దేవుని మహాకృప, ఆయన కృప చేతనే మనం రక్షించబడి ఉన్నాం. ఆమేన్ చెప్పాలి. ఆమేన్ హల్లెలూయా. ఆయన కృప చేత మనం రక్షించబడ్డాము. కనుక ఈ రోజున దేవుడు మనం రక్షించినందుకు ఈ విలువ, ఈ గౌరవం, ఈ మర్యాద. ఒకప్పుడు మనను చూసిన వాళ్ళు పెదాలు ఇరిచారు, ఒకప్పుడు మనను చూసిన వాళ్ళు ఉమ్మి వేశారు. వేసారా లేదా? బ్రతికేనా మనిషి? ఏం బ్రతికండి అసలు అనుకుండా పోయారు. ఈ రోజున అన్న ప్రైజ్ లార్డ్ అన్న, బాగున్నారన్నా అన్న, ప్రైజ్ లార్డ్ అన్న. ఈ విలువ ఆయన ఇచ్చింది, యేసయ్య ఇచ్చింది మనకి. ప్రైజ్ లార్డ్ చెప్పాలి. హల్లెలూయా. యేసయ్య ఇచ్చాడు, యేసయ్య ఇచ్చాడు. అవునా కదా? యేసయ్య ఇచ్చాడు, ఈ విలువ ఆయన ఇచ్చాడు. ఒకప్పుడు దెయ్యాలు పట్టి మగ్దలేనే మరియ 7 దెయ్యాలు, 1 కాదు 2 కాదు, 7 దెయ్యాలు బట్టి అక్కడ పడిపోతుంటే అందరూ అసహించుకుంటున్నారు. ఏంటి ఇది బ్రతికేనా అసలు? అక్కడ పడిపోయి ఇక్కడ పడిపోయి ఏంటి అసహ్యంగా, అసలు ఏంటి మనిషి అట్లా పడిపోతుంది అసలు అని అందరూ అసహించుకున్నారు. యేసు ప్రభు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆమెలో నుంచి చెప్పండి 7 దెయ్యాలు వెళ్ళిపోయినాయి.
7 దెయ్యాలు వదిలిపోయిన తర్వాత ఆమె ఏం చేసింది? చక్కగా ప్రార్థన ఎక్కడ జరిగితే అక్కడ ప్రార్థనకి వెళ్తుంది, దేవుని వాక్యాన్ని వింటుంది. వాక్యం వింటుంది. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, మీరు తర్వాత చదువుకోండి. లోకాసు సువార్త 8వ అధ్యాయంలో మొదటి నుంచి 3-4 వాక్యాల వరకు మనం చదివితే ఆ విషయాలు అర్థమవుతాయి. దేవుని రాజ్య సువార్తను యేసు ప్రభు ప్రకటిస్తున్నప్పుడు కొందరు స్త్రీలు, మగ్దలేని మరియా, యేసు ప్రభు తల్లైన మరియమ్మ, శిష్యులను, ఏమండి, కొందరు స్త్రీలను అందరూ కలిసి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ వారు కలిగి ఉన్న దానిని తీసుకొని వచ్చి ఖర్చు పెడుతున్నారు. ఆస్తిలో భాగం తీసుకొని వచ్చి ఖర్చు పెడుతున్నారు. ఆస్తిలో భాగం తీసుకొని వచ్చి ఖర్చు పెడుతున్నారండి. సువార్త పరిచర్య కోసం, సువార్త పని కోసం ఖర్చు పెడుతున్నారు. అక్కడ రాయబడి ఉన్న విషయం చూస్తే మనకు కనిపిస్తాయి. ఆమంటుంది, ఈ రోజున నాకు ఇలువనిస్తున్నారు, అందరూ ప్రైజ్ లాడ్ చెబుతున్నారు, ప్రైజ్ లాడక్క అంటున్నారు. ఈ ఇలువ ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన ఇచ్చాడు. ఈ ధనం ఎందుకు? ఈ ధనం ప్రభు యొక్క సేవలో ఉపయోగించాలని చెప్పి ఆ యొక్క ధనాన్ని తీసుకొని వచ్చి ఆమె అక్కడ ఉపయోగిస్తుందండి. ఆమేన్. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. కొంతమంది ఉంటారు రక్షించబడిన పిసినారోళ్ళు ఉంటారు, పేనాచోళ్ళు ఉంటారు. ఇస్తే రాజ్యం పోతే రాజ్యం, ఇస్తే రాజ్యం పోతే రాజ్యము, ఇస్తే రాజ్యము పోతే రాజ్యము, ఇస్తే రాజ్యం పోతే రాజ్యము, ఇస్తే రాజ్యము పోతే రాజ్యము, ఇద్దామా వద్దా. ఒక ఆమె నా దగ్గరికి వచ్చింది, పాస్టర్ గారు ఇంటి దగ్గరికి రండి, ప్రార్థన చేయాలి, మా ఇంటి దగ్గరికి రండి. నేను చెప్పాను, మందిరం కట్టబడుతుంది, ఇంతవరకు వచ్చి ఆగిపోయింది. మందిరం కడతా ఉన్నాం, ఇంతవరకు వచ్చి ఆగిపోయింది. అందరూ మధ్యలో వచ్చేసి పెద్ద కోటేశ్వరాలు ఏసీ కారులో వచ్చింది. పెద్ద కోటేశ్వరాలు, పాస్టర్ గారు ప్రార్థన చేయించారు కదా, ఇంటికి రండి ప్రార్థన చేయటానికి నన్ను. వీళ్ళందరూ అనుకున్నారు, పాస్టర్ గారు ఇక కట్లే బ్యాగ్ నిండి వేసుకొని వస్తాడు ఇక పాస్టర్ గారు. మనం ఇచ్చినా ఒకటే, చెప్పండి అమ్మా, ఈగిపోయినా ఒకటే అని అనుకున్నాడు. సరే కదని రమ్మన్నదని, మందిరం కట్టాలి కదా, అందుకోసం వెళ్ళాము. వెళితే ఆమె ప్రార్థన చేయించుకొని వాళ్ళ మనవడిని పిలిచి, రే బాబు ఇట్రా అని పిలిచింది. వాళ్ళ మనవడు కూతురు కొడుకు ఇట్లా అని పిలిచి 100 రూపాయలు వాడి చేతిలో పెట్టి, అక్కడ పోయి కొట్టి దగ్గర పోయి చిల్లర మార్చుకురా పోరా, పాస్టర్ గారు కానుక పెట్టాలంది. వాడు పోయి చిల్లర మార్చుకొని వచ్చాడు. చిల్లర మార్చుకొని వచ్చిన తర్వాత 10 రూపాయలు కానుక పెట్టింది నాకు. కోటేశ్వరాలు 10 రూపాయలు కానుక పెట్టింది. మహాతల్లి జనాల ముందు చెప్పకుండా ఇడిగా జీవితం ఎంత బాగుంటుంది. జనాల ముందు చెప్పింది. వాళ్ళు ఏమనుకున్నారు, పాస్టర్ గారికి కట్లు బ్యాగ్ నిండా వేసుకొని రావటమే. మాకు తెలుస్తాయి, దేవునికి తెలుస్తాయి, వాళ్ళు ఇచ్చేది ఎంత మాకు తెలుస్తాయి. నిజమండి, జరిగేదే చెబుతున్నాను, జరిగిపోయింది కూడా చెబుతున్నాను నేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన మన మందిరానికి వస్తాడు. 100 ఎకరాలు ఉన్నాయి అని పొలం, 100 ఎకరాలు పొలం ఉంది ఆయనకి. పెద్ద ఆస్తిపరుడు అండి. ఒక రోజున దైవజనుల నేస్తన్న గారు ఆదివారం ఆరాధనకు వచ్చాడు. ఆరాధనకు వస్తే అన్న ప్రార్థన చేసిన తర్వాత ఏసన్న గారికి 10 రూపాయలు కానుక పెట్టాడు. పెద్ద కోటేశ్వరుడు, పెద్ద ఆస్తిపరుడు, 10 రూపాయలు కానుక పెట్టాడు. ఏసన్న గారు నన్ను అడిగాడు, ఒరే ఆయన పెద్ద కోటేశ్వరుడు కదా, ఆస్తిపరుడు కదా అని అన్నాడు. అవునన్నా అన్నాను. అరే నాకు 10 రూపాయలు కానుక పెట్టాడు రా, నీకు ఎంత ఇస్తాడు రా అని నన్ను అడిగాడు ఏసన్న గారు.
అన్న ఆదివారం వస్తే 2 రూపాయలు కనుక పెడతాడన్నా నాకు అని. అయితే నాకు 10 రూపాయలు పెట్టాడు, పర్వాలేదు, నాకు మర్యాద ఇచ్చాడు, నాకు ఒక మర్యాద ఇచ్చాడు, నాకు 10 రూపాయలు ఇచ్చాడు, నేను సార్లే నీకు 2 రూపాయలు ఇస్తున్నాడా? ఆదివారం 2 రూపాయలు ఇస్తున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే ఆ డబ్బులన్నీ తీసుకొని పోయి చెక్క బీరువాలో పెట్టాడు. గోడ ఉంటుంది కదా, అప్పట్లో గోడలో ఆ చెక్కలో తలుపులు ఉంటాయి కదా, ఆ బీరువాలో పెట్టాడు. లోపల గోడలో కట్ల పేర్చి పెట్టాడు. చెదలు ఉంది కదా, ఆ చెదలో శుభ్రంగా సగం వరకు తినేసినాయి. ఈయన తాళం వేశాడు, తాళం తీయట్లేదు, సగం వరకు తినేసినాయి. ఎప్పుడుకో తీసాడు, తాళం తీసి చూస్తే సగం వరకు తినేసి ఉన్నాయి కట్లన్నీ. పాస్టర్ గారు, హలో పాస్టర్ గారు, త్వరగా రండి అని అన్నాడు. అక్కడ పోయిన తర్వాత మందిరం కట్టబడుతుంది కదా, ఒకవేళ ఆయన ప్రేరేపించబడ్డాడేమో, ఇస్తున్నాడేమో అని అనుకున్నాను. అక్కడ పోయిన తర్వాత ఆ కట్లన్నీ తీసుకొచ్చి చూపిస్తున్నాడు. ఇదిగోయ్యా అని అన్నాడు. అదేంటయ్యా, సగం తినేసినాయి కదా చదలో, అవి సగం ఇస్తున్నారు ఏంటయ్యా అని అంటే, కాదయ్యా ప్రార్థన చేయండి అయ్యా. ఆ సగం కూడా ఇవ్వట్లేదు, చెదలు తిన్నా సగం కూడా ఇవ్వట్లేదు, ప్రార్థన చేయమంటున్నాడు. అవి మార్చుకుంటాడంట. వాటిని మార్చుకునే దానికోసం ప్రార్థన చేయటానికి నన్ను పిలిపించాడు. ఎలాంటి వాళ్ళు కూడా ఉంటారు. పిసినారోళ్ళు, పీనాసోళ్ళు. పోయేటప్పుడు తీసుకొని పోతామండి ఈ కట్లన్నీ. అది దేవుని మందిరానికి మనం ఉపయోగిస్తుంటే, ఒకప్పుడు నువ్వు చేసిన పరిచర్య మర్చిపోవటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. తర్వాత నువ్వు కష్టార్జితం దేవునికి ఇచ్చినప్పుడు నీ కష్టార్జితం నీ తర్వాత నీ పిల్లలకు కూడా తరతరాలకు కూడా అవి కనపడుతూనే ఉంటాయి. చూడండి, మీ కష్టార్జితం కనపడుతుందా లేదా? కష్టార్జితం కనపడుతూనే ఉంది. ప్రైజ్ ది లార్డ్, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. కష్టార్జితం అంతా కూడా కనపడుతూనే ఉంది. కనుక ఈ రోజున మనం కొంచెం ఆలోచన చేసి జాగ్రత్త పడి ప్రభు యొక్క మార్గాలలో మనం జాగ్రత్తగా నడిపించబడితే, శోధన సహించువాడు ధన్యుడు. అతడు కానీ శోధనకి నిలిచి ఉంటే వాగ్దానం చేసిన జీవకిరీటం పొందును. అయితే యేసు ప్రభు ఇంత శోధించబడ్డాడు కదా, ఆ విషయాన్ని పౌలు గారు చెబుతాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వాక్యం. మరొకసారి, తాను శోధించబడి శ్రమ పొందిన గనుక శోధించబడు వారికి ఆయన సహాయము చేయుచున్నాడు. గమనించండి, భూమి మీదకి వచ్చిన తర్వాత యేసు ప్రభు శోధించబడ్డాడు, శ్రమ పొందాడు. శోధించబడే వారికి ఆయన సహాయం చేస్తున్నాడు. ఆయన చేసే సహాయం ఎలాంటిది? యేసు ప్రభు చేసే సహాయము ఎలాంటిది? పౌలు గారు కొరింథీ సంఘానికి ఆయన మొదటి పత్రిక రాస్తూ 10వ అధ్యాయంలో 13వ వాక్యంలో ఒక విషయాన్ని చెబుతారు. సాధారణంగా మనుషులు కలిగే శోధన తప్ప మరి ఏదియో మీకు సమయింపలేదు. ప్రభువు నమ్మదగిన వాడు, ఎక్కువగా మిమ్మల్ని శోధించాల. ఎంతవరకు శోధించబడాలో అంతవరకే శోధించాడు. అంత మాత్రమే కాదు, అదిగో శోధించబడుతున్న సమయంలో ఆయన తప్పించుకునే మార్గాన్ని చూపిస్తున్నాడు. అదే మనకు సహాయం. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి హల్లెలూయా. ఒకసారి చెప్పండి మీరు. నేను ఆపేస్తాను, 2 మాటలు చెప్పి ముగించేస్తాను. పోయినసారి వచ్చినప్పుడు నేను వాచి తీసుకురాలా. గడియారం చుట్టుపక్కల చూస్తే ఎక్కడ కనిపించాలి నాకు. టైం ఎక్కడ చూద్దామన్నా కానీ నాకు కనిపించలేదు.
సెల్ ఫోన్ అంటే స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నా. సెల్ ఫోను మెసేజ్ టైంలో వాడను, ఉపయోగించను, పక్కన పడేసాను. ఇప్పుడు నేను వాచ్ తీసుకొని వచ్చాను. 2 మాటలు చెప్పి ముగిస్తాను, ఎక్కువేం తీసుకోను. గట్టిగా చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అక్కడ సాధారణంగా వచ్చే శోధన తప్ప మరి ఏమీ మనకి సమయం పోవు. అయితే ఈ శోధనలో కూడా మనం తప్పించుకునే మార్గాన్ని చూపిస్తున్నాడు, మనకు ఒక సహాయం చేస్తున్నాడు. ఆయన మనకు సహాయం ఏంటంటే తప్పించుకునే మార్గాన్ని కూడా చూపిస్తున్నాడు. మన ఆత్మీయ జీవితంలో ఎక్కడా కూడా త్రుట్టెలకుండగా, పడిపోకుండగా మనల్ని ముందుకు నడిపించడానికి ప్రభు ఆయన ప్రక్కదారి చూపిస్తున్నాడు. గమనించండి, ఒక విషయం చెబుతాను వినండి. మనం రోడ్లో వెళుతున్నాం, ఇట్లానే వర్క్ జరుగుతుంది, రోడ్లో వర్క్ జరుగుతుంది, పని జరుగుతుంది. పని జరుగుతున్నప్పుడు ఏం చేశారంటే పాత బ్రిడ్జి తీసేశారు. అది ఎప్పటికైనా పడిపోతుందని పాత బ్రిడ్జి తీసి కొత్త బ్రిడ్జి కోసం గుంట దవ్వారు. గుంట దవ్విన తర్వాత అక్కడ బోర్డు పెడతారు, ఏమని? హెచ్చరిక, ఇక్కడ వంతెన రిపేర్లో ఉంది, మీరు ఈ ప్రక్క నుంచి వెళ్ళాలని బాణం గుర్తు పెడతారు, దారి చూపిస్తారు, ఈ ప్రక్క నుంచి వెళ్ళాలని. అవునా కదా? ఏంటండి, నిజమని నాకు కూడా చెబితే నాకు కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది. అన్నట్టు చూశారంటే కాదమ్మా, మీరు మార్కెట్లో చూసినట్టు చూస్తే ఎట్లాగా? కూరగాయల మార్కెట్ దగ్గరికి వెళ్తారా ఆడవాళ్ళు? కూరగాయల మార్కెట్ దగ్గరికి వెళ్తారా? వెళ్ళిన తర్వాత వంకాయలు ఇవ్వండి అని అంటారు. వాళ్ళు వంకాయలు మంచి వాటితో పాటు కుళ్ళిపోయిన వంకాయలు కూడా వేస్తారు కమ్మా, వేస్తారు. టమాటాలు ఇవ్వమని అంటే వాటితో పాటు ఇవి కూడా వేస్తారు, కుళ్ళిపోయినవి కూడా వేస్తారు, మంచి వాటితో పాటు ఇవి కూడా వేస్తారు. అప్పుడు మీరేం చేస్తారు? అని చూస్తారు. చూస్తే చాలు అర్థమైపోతుంది, కుళ్ళిపోయిన వేసాడు, పుచ్చిపోయిన వంకాయలు వేసాడు, ఈ పుచ్చిపోయిన వేసాడు. అప్పటికప్పుడే తీసేస్తాడు. చూడండి, కావాలంటే అప్పటికప్పుడు తీసి అవతల వేస్తాడు, పక్కన వేసేస్తాడు. చూస్తే చాలమ్మా, మీరు మాట్లాడిన అవసరం లేదు. మాట్లాడితే పూర్తిగా అయిపోతుంది అనుకోండి, చూస్తేనే సగం అయిపోతుంది. నిజం అని చూస్తాడు. అందుకని అలాగేం చూడమాకండమ్మా. ప్రైజ్ ది లార్డ్, గట్టిగా హల్లెలూయా. చాలా మంచోళ్ళు, మంచి విషయాలు తెలుసుకుంటున్నాము. హెచ్చరిక చేసినప్పుడు, హెచ్చరిక బోర్డు పెట్టినప్పుడు ప్రక్కకి వెళ్ళాలి. ఈ ప్రక్క నుంచి రోడ్డు రిపేర్, ఆ తర్వాత చెప్పండి వంతెన రిపేర్ అన్నప్పుడు ప్రక్క నుంచి వెళ్ళాలి. లేదు, నేను డైరెక్ట్గానే పోతాను, గతంలో కూడా నేను డైరెక్ట్గా పోయాను, నేను తిరిగి వెళ్ళను. హెచ్చరిక బోర్డు పెట్టుకొని ఏమైనా చేసుకొని ఏమైనా అవని, నేను మాత్రం డైరెక్ట్గానే పోతాను. ఇటు వాళ్ళు ఎన్ని బోర్డులు పెట్టుకుంటారు నాకెందుకంటే, నేను డైరెక్ట్గానే పోతానంటే డైరెక్ట్గానే పోతాడు. ఎక్కడికి? ఏంటి? డైరెక్ట్గానే పోతాడు. ఒకేసారి ఢమాలమైన శబ్దం, ఒక్క శబ్దం. ఏంటి విషయం అని అంటే ఇంకేముంది, గుంటలో పడిపోయినాయి. అందుకని మనకి హెచ్చరిక బోర్డు దేవుడు శోధనలో కూడా తప్పించుకునే మార్గాన్ని చూపిస్తున్నాడు, మనకు సహాయం చేస్తున్నప్పుడు ఆ మార్గంలో మనం వెళ్ళాలి. ఆమేన్ చెప్పాలి, హల్లెలూయా. మరొకరిని పరిశుద్ధ గ్రంథంలో చూస్తాము. యోబు గ్రంథం 23వ అధ్యాయము 10వ వాక్యం. నేను వెళ్ళే మార్గము ఆయనకే తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణ వలె కనపడుదును అని అన్నాడు. శోధించబడిన తర్వాత నేను సువర్ణ వలె కనపడతాను అన్నాడు.
ఆయన ఒకప్పుడు యోబు గురించి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్న మాట, ఊజు దేశమందు యోబు అనే ఒక మనుషుడు ఉన్నాడు, యథార్థవంతుడు. మొదటి అధ్యాయంలో మొదటి నుంచి అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనం విసర్జించిన వాడు. చూసారా, ఆయనకి పెద్ద ఆస్తి కూడా ఉంది, 10 మంది పిల్లలు ఉన్నారు. తూర్పు దిక్కున 3వ వాక్యం చివరిలో, తూర్పు దిక్కున జనులందరిలో అతడే గొప్పవాడు. ఆమేన్ చెప్పాలి, హల్లెలూయా. అతడే గొప్పవాడు. అయితే ఈయన దేవుని ఎడల ఇంత భయభక్తులు కలిగి, యథార్థం కలిగి, న్యాయం కలిగి నడిపించబడుతున్నప్పుడు శోధకుడు వచ్చి శోధించాడు. అన్నీ పోయినాయి, గొర్రెలు, మేకలు, ఎద్దులు, ఒంటెలు, గాడిదలు, సమస్తం అన్నీ పోయినాయి. అంత మాత్రమే కాకుండా 10 మంది పిల్లలు ఒకే రోజు చనిపోయారు. 10 మంది పిల్లలు ఒకే రోజు చనిపోయారు. ఎలా ఉంటుంది మీరు చెప్పండి, ఎలా ఉంటుంది? ఎంత బాధ! ఒక్కరు చనిపోతేనే చాలా బాధ. 10 మంది పిల్లలు చనిపోయారంటే వచ్చి, అయ్యా నీ పిల్లలు చనిపోయారయ్యానంటే ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిను, ఆయన నామానికి స్తుతి కలుగును గాక, మహిమ కలుగును గాక అంటున్నాడు. అది మన దగ్గరికి వచ్చి ఎవరైనా ఆ మాట అంటే ఊరుకుంటామని చెప్పండి? కాదండి, చనిపోయారు, మీ వాళ్ళు చనిపోయారంటే హల్లెలూయా అని అన్నారు అనుకోండి, ఏమంటారు? ఏం చెప్పరు మీరు? స్తోత్రం, హల్లెలూయా, చనిపోయాడా, మంచిది, హల్లెలూయా. ఎవరైనా అంటే ఊరుకుంటామా? మీరు చెప్పండి, ఊరుకుంటామా? అసలు ఏం మాట్లాడుతున్నావు? అసలు నీకు తెలివి ఉందా, జ్ఞానం ఉందా, అసలు నీకు తలకాయ పనిచేస్తుందా అని అడుగుతారు. అంటారా లేదా? ఆ రోజుల్లో ఆయన కూడా అడిగారు. ఆయన అంటాడు, ఆయన ఇచ్చాడు అయ్యా, ఆయనే తీసుకున్నాడు, ఆయన ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. మనం వచ్చేటప్పుడు ఆయన తీసుకొని వచ్చామా? మీరు చెప్పండి, ₹1 నేను తీసుకొని పుట్టాను అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చెయ్యొద్దండి, మీ పేరు నేను రాసుకుంటాను. నేను ₹1 తీసుకొని పుట్టాను, ఈ అందమైన వస్త్రాలు తీసుకొని పుట్టాను, ఈ ఆస్తి అంతస్తులు సమస్తం అన్నీ తీసుకొని పుట్టాను, నేను వచ్చేవాడిని ఒక్కడనే రాలేదు, వచ్చేదాన్ని నేను ఒక్కడనే రాలేదు, అన్నీ తీసుకొని పుట్టాను అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ₹1 అయినా సరే, ఇవన్నీ కాకపోయినా ₹1 అయినా సరే తీసుకొని పుట్టాను అన్నవాళ్ళు చెయ్యొత్తు చూపించండి, మీ పేరు రాసుకొని అన్ని రాష్ట్రాల్లో, అన్ని దేశాల్లో అనౌన్స్మెంట్ చేస్తా త్వరగా. ఎవరు చేయతలేదు, ఎవరు చేయతలేదు. ఎందుకని? మనం వచ్చేటప్పుడు ఏమీ తీసుకొని రాలేదు, మనం ఉట్టి చేతులతోనే వచ్చాం, ఏమీ లేని వారిగా వచ్చాం. దేవుడు అందమైన వస్త్రాలు ఇచ్చాడు, అందమైన వాహనాలు ఇచ్చాడు, అందమైన బిల్డింగ్లు ఇచ్చాడు. దేవుడు సమస్తం అన్నీ కూడా ప్రేమించి మనకిచ్చాడు. ఆమేన్ చెప్పాలి, హల్లెలూయా. ఆయన అంత బాధపడి శోధించబడ్డాడండి, సమస్తం కూలిపోయాడు. బంధువులంతా దూరం అయిపోయారు, ప్రాణ స్నేహితులు మరీ దూరం అయిపోయారు. ఓ ప్రక్కన స్నేహితులు వచ్చి కాకుల్లాగా పొడుస్తున్నారు. సామెత చెప్పండి, లోకులు కాకులై పొడుస్తుంటారు. ఎప్పుడు బాధలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు లోకులు కాకులై పొడుస్తుంటారు. సమయం లేక నేను అన్నీ వివరించట్లేదు, మీకు కొన్ని రెఫరెన్సులు మీరు రాసి పెట్టుకోండి. 42వ అధ్యాయం 11వ వాక్యంలో ఆయన క్షేమస్థితి మరల వచ్చినప్పుడు, ఒకప్పుడు ఏమీ లేవు, అప్పుడు ఎవరు రాలా, ఇప్పుడు సమస్తం అన్నీ వచ్చినాయి కదా. అక్క చెల్లెళ్ళు, పరిచయమైన వాళ్ళు, అంతకుముందు తెలిసిన వాళ్ళు అందరూ వచ్చేసి ఇప్పుడు మటన్ బిర్యానీ తింటున్నారు. అన్నపానాలు పుచ్చుకొని అని రాస్తుంది అక్కడ. ఇప్పుడు మాత్రం తింటున్నారు. ఏమండి, మనకు అన్నీ ఉన్నప్పుడు మాత్రం అందరూ వస్తారు, మనకి ఏమీ లేవు అని అంటే ఎవరు రారు. వద్దు, ఎందుకండి ఏముందని పోతాం, అతనికే ఏం లేదు, మనం పోయి ఎందుకు కూర్చుంటాడు? పోయి ఎవరు రాలేదు అని చెప్పాడు కూడా. రాలేదు, ఎవరు నాకు చాలా దూరంగా ఉన్నారని చెప్పాడు.
ఇప్పుడు సమస్తం దేవుడు అన్ని ఇచ్చిన తర్వాత, దేవుడు ఆశీర్వదించిన తర్వాత ఇప్పుడు అందరూ వచ్చేసి శుభ్రంగా తింటున్నారండి కూర్చొని. ఒక మాట చూడండి, బెల్లవగడ్డ, అంత బెల్లవగడ్డ ఇక్కడ పెడతాను, బెల్లవగడ్డ ఇక్కడ పెడతాను. హలో ఏమండి శ్యామగారు, హలో ఎక్కడున్నారు? మనకు చీమలు పోయించిన అవసరం లేదు, చీమలు వచ్చేస్తాయా రావా? ఎక్కడెక్కడ ఉన్న చీమలు అన్నీ కూడా అక్కడున్న ఇక్కడున్న అన్ని చీమలు ఇక్కడికి వచ్చేస్తాయి. బెల్లవగడ్డ ఇక్కడ ఉన్న సంగతి ఏం తెలుసు? వాడికి తెలుసు. మన దగ్గర అన్నీ ఉంటే అందరూ వస్తారు, అందరూ వస్తారు. ఏమీ లేకపోతే ఎవరు రారు, ఎవరు పలకరించరు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మాత్రం మనతోనే ఉంటాడు. ఆమేన్. మనం ఆరాధించే దేవుడు, మనం సేవించే దేవుడు, మనం గణపరిచే దేవుడు, మనం స్తుతించే దేవుడు, ఆయన మనతోనే ఉన్నాడు. ఆమేన్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఆ 42వ అధ్యాయం 12వ వాక్యంలో రాయిస్తున్న మాటను మనం గమనించి చూస్తే ఆయన అంటాడు, యోబుని దేవుడైన యెహోవా మొదట ఆశీర్వదించిన దానికంటే రెండోసారి అధికముగా ఆశీర్వదించాడు. ఆమేన్. దేవుడు ఒక్కొక్కరిని అధికముగా ఆశీర్వదించునుగాక. ఈ పరిచర్యను ప్రభు అధికముగా ఆశీర్వదించునుగాక. విస్తారమైన ఆత్మల చేత ప్రభు నింపునుగాక. ప్రభుయే ఒక్కొక్కరిని ప్రభు ఘనపరుచునుగాక, ఆరోగ్యవంతులుగా ఉంచునుగాక, సేవకులకు మరింత కృపరించి ప్రభు బలపరిచి వాడుకొనుగాక. ఈ వాక్యం దేవుడు అందరి హృదయాలలో ఫలింపచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించగలిగిన వారు దయచేసి మోకరించండి. ప్రభు ఒక శ్రేష్టమైన మాటలు మనకు అందించారు. ఆయన మాట్లాడిన ప్రతి మాట మన జీవితానికి చాలా ప్రాముఖ్యమైన మాటలు. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు నిన్ను ప్రేమించాడు, నిన్ను అత్యధికముగా ఆశీర్వదించాలని కోరుకున్నాడు. కోల్పోయాను, సమస్తము నా జీవితంలో ఒక్కొక్కటిగా అన్నీ పోయినాయి అని చింతించుకో, బాధపడవద్దు, కలత చెందవద్దు, భీతి చెందవద్దు, కృంగిపోవద్దు. ప్రభు అయిన యేసయ్య మనం ఆరాధించే దేవుడు, ఆయన మన పక్షాన నిలిచి ఉన్నాడు. ఆయనే మన సమస్తమును మనల్ని ఆశీర్వదించే దేవుడు. ఆనాడు యోబుని అత్యధికముగా ఆశీర్వదించిన వాడు ఈ రోజున నిన్ను కూడా అత్యధికముగా ఆశీర్వదించాలని కోరుకున్నాడు. ఆయన సర్వాధిపతి అయిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు. ఆయన నీకు తెలియచేసిన ప్రతి విషయాన్ని గుర్తించి, ప్రియ దేవుని బిడ్డ, ప్రార్థించు. ఆయన ఉన్నతమైన వాడు, గొప్పవాడు. యేసు ప్రభు ఈ లోకానికి శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా ఆయన వచ్చిన రోజులు. కానీ ఆయన జీవితంలో శోధన వచ్చినప్పుడు శోధనకు నిలిచి ఉన్నాడు. మనం కూడా అలాంటి శోధనకు నిలిచిన వారమై ప్రభు యొక్క రాజ్యానికి మనం వారసులుగా ఉండాలని, మనకొక ఆలోచనతో, అవగాహనతో మనం నడిపించబడాలని ప్రభు మనకు ఒక శ్రేష్టమైన మాటలు ప్రభు మనకు అందించారు. ఆమేన్. గడిచిన కాలం అంతా మీ కృపారెక్కలలో మీరు మమ్మల్ని దాచి భద్రపరిచినందుకే స్తోత్రం. మీరు మమ్మల్ని ప్రేమించి ఈ నూతన సంవత్సరంలో మీరు మాకు అనుగ్రహించిన మొట్టమొదటి పునరుద్ధాన దినం కొరకే స్తోత్రం. ఎందరో కాలగతుల్లో గతించినప్పటికీ, కనుమరుగైనప్పటికీ మీ కృపను బట్టి, మీ వాత్సల్యతను బట్టి మీరు మమ్మల్ని సజీవులలో నిలిపినందుకే స్తోత్రం.
ఏమిచ్చినా మీ రుణాన్ని మేము తీర్చుకోలేము తండ్రి. నీ స్తోత్రం 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 నైనా. ఈ నూతన సంవత్సరంలో చేరొచ్చిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని వేడుకొనుచున్న, మీ కృపతో జ్ఞాపకం చేసుకోమని వేడుకొనుచున్నాం. దేవానికి స్తోత్రం నైనా. పునరుద్ధాన బలముతో శక్తితో నింపమని వేడుకొనుచున్న ఈ ఆరాధన అంతటినీ ఆశీర్వాదకరం జరిగించారు. పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకే స్తోత్రం. ప్రతికూల పరిస్థితుల్లో కూడా తండ్రి ఈ ఆరాధన అంతటిని మీరు ఆశీర్వాదకరంగా జయకరంగా జరిగించారు నా తండ్రి. అనేకమైన సజీవ సాక్ష్యాల ద్వారా మీరు మహిమ పొందినందుకే స్తోత్రం. ఆత్మదేవునిగా, నా అదృశ్య దేవునిగా ఈ నూతన సంవత్సరంలో మీ సన్నిధికి వచ్చిన ఒక్కొక్కరు మీరు అభిషేకించినందుకే స్తోత్రం. మీ దాసును మరుగుపరచి మీరు నాతోను మా అందరితో మాట్లాడిన మీ అమూల్యమైన శ్రేష్టమైన మాటల కొరకే స్తోత్రం. శోధన సహించువాడు ధన్యుడు, అటివాడు శోధన ప్రేమించి శోధనలో నిలిచినట్టయితే వాగ్దానం చేయబడిన జీవ కిరీటాన్ని పొందుతాడని మీరు మాతో మాట్లాడారయ్యా. అటువంటి జీవ కిరీటాన్ని మేము పొందాలంటే శోధన జయించేవారికి ఉండాలని మీ దాసుని ముఖాంతరంలో నుండి ఈ నూతన సంవత్సరంలో మీరు నాతోను మా అందరితో మాట్లాడినకే స్తోత్రం తండ్రి. స్తోత్రం యేసురాజా. మీరు మా వలె మీరు శోధించబడి ఉన్నారని, అపవాదిని మీరు ఎదిరించున్నారని మీరు మాట్లాడినందుకే స్తోత్రం. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుదరాన్ని తిరుగుచున్నాడని మీరు మాతో సెలవిచ్చున్నారయ్యా. మేము మేలుకోగలిగి శోధన సహించే వరకు జయించే వరకు ఉన్నట్లుగా అటువంటి ప్రార్థనా జీవితాన్ని దయచేయమని వేడుకొనుచున్నాం తండ్రి. స్తోత్రం స్తోత్రం తండ్రి. యేసురాజానికి స్తోత్రం నైనా. శోధన కాలంలో తండ్రి స్తోత్రం నైనా మీరు మాకు సహాయం చేస్తారని మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రం. శోధనలో నిలిచిన వారు తండ్రి తప్పించుకునే మార్గం చూపిస్తారని మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రం నైనా. అనేకులు కలిగిన సమస్యల నుండి విడుదల కలిగొచ్చేయండి, శోధన విడుదల దయచేయండి. ఏ రీతిగా తప్పించుకోవాలో నా తండ్రి నా దేవా మీ కృప చూపించమని వేడుకొనుచున్నాం తండ్రి. నీ స్తోత్రం స్తోత్రం తండ్రి. నీ స్తోత్రం నైనా. కృప కలిగిన తండ్రి శోధన సహించేవాడు నా తండ్రి రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుతాడని మీరు మాతో మాట్లాడారయ్యా. యోబు నేను నైనా శోధించబడిన తర్వాత సువర్ణ వల్లే మాటలునైనా మారుదునని మీరు నైనా యోబు సెలవిచ్చున్నాడు తండ్రి. నీ స్తోత్రం తండ్రి. అయ్యా యోబుని మీరు రెండంతలుగా ఆశీర్వదించున్నారు, శోధన జయించున్నాడు కాబట్టి ఆ నైనా మొదట పొందిన ఆశీర్వాదం కంటే రెండంతలుగా మీరు ఆశీర్వదించున్నారని మీరు మాతో మాట్లాడారయ్యా. నా తండ్రి నీ స్తోత్రమే. శోధన నిలిచిన వారమై జయించినట్లుగా రెండెంతలుగా ఆశీర్వాదాలు పొందినట్లు కృప చూపించమని వేడుకొనుచున్న. శోధనలో మేము తప్పించుకునే మార్గాన్ని మీరు మాకు సహాయం చేయండి, మార్గాన్ని చూపించమని వేడుకొనుచున్నాం తండ్రి. నీ స్తోత్రం. ఈ సంవత్సరంలో వచ్చిన కీడు శోధనను తప్పించమని వేడుకొనుచున్నా నా తండ్రి. కృప కలిగిన తండ్రి నీ స్తోత్రనైనా. విత్తబడిన వాక్కులు ఒక్కొక్కరి జీవితంలో మీరు నీరుకటి ఫలింప చేయమని వేడుకొనుచున్నాం తండ్రి. వాగ్దానం చేయబడిన జీవి కిరీటాన్ని నేను మేమందరం పొందుకునేటట్లు కృప చూపించమని వేడుకొనుచున్నాం తండ్రి. నీ స్తోత్రములు స్తోత్రం. మీ దాసును బలపరిచి వాడుకున్నదికే స్తోత్రం. ఈ సంవత్సరం అంతను నా తండ్రి మీరు తోడై ఉండండి, కృపనియండి, అభిషేకం ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి. మీ చేతిలో బలమైన సాధనంగా వాడుకోమని వేడుకొనుచున్నా. ఈ నూతన సంవత్సరంలో మీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. మొదటి పునరుత్థాన దినాన్ని మీరు ఆశీర్వాదకరంగా జరిగించారు. ఆరాధన ప్రారంభం నుండి ముగింపు వరకును ఆశీర్వాదకరంగా మీరు జరిగించినందుకే స్తోత్రం. మీ సన్నిధిలో ప్రతి బిడ్డనైనా మీరు ఆశీర్వదించండి, శోధన నుండి మీరు తప్పించండి, రెండంతల ఆశీర్వాదాన్ని కలుగు చేయండి. కుడి ఎడమలకు తొలగిపోకున్నట్లుగా వాక్యానుసారంగా జీవించినట్లు కృప దయచేయమని వేడుకొనుచున్నా. మీ సన్నిధిలో చేరొచ్చిన బిడ్డలందరినీ పేరు పేరు మీరు దీవించమని వేడుకొనుచున్నాం తండ్రి. నీ స్తోత్రం తండ్రి. నీ స్తోత్రం. ఈ సంవత్సరం అంతా మీ కృపలో దాచి భద్రపరిచి సంఘాన్ని విస్తరింపచేయండి, సంఘాన్ని రెండంతలుగా మీరు ఆశీర్వదింపచేయండి, సంఘ బిడ్డలందరికీ క్షేమాన్ని కలుగు చేయండి, కాపాడు. మీ నిత్య రాకడికి మమ్మల్ని అందరూ సిద్ధపరచమని మమ్మల్ని అందరినీ మీ కృపాహస్తానికి అప్పగించుకొనుచు యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మిక సహాయం చేయబడిన జీవ కిరీటం అనుగ్రహించి అత్యధికమైన ఆశీర్వాదాలు ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.